వంశీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిఎల్ఎస్. బిఎల్ఎస్ అంటే ఏంటిది? బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామో, ఏ పేషెంట్కి యూజ్ చేస్తామో, ఇందులో ఉండే 5 స్టెప్స్ ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుగులో. బిఎల్ఎస్ అంటే పేషెంట్ సడన్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, పల్స్ లేదు, నాడి లేదు, గాలి తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, శ్వాస ఆడతలేదు పేషెంట్కు, అప్పుడు అనేది మనం బిఎల్ఎస్ని యూజ్ చేస్తాం. ఇదే వచ్చేసి హాస్పిటల్లో అండ్ ప్రీ హాస్పిటల్లో అంటే బయట కూడా మనం యూజ్ చేస్తాం. ఇది బిఎల్ఎస్ అని పబ్లిక్ ఎవరైనా చేయొచ్చు. చుట్టుపక్కల కానీ ఎవరైనా పెడితే బిఎల్ఎస్ ఎవరైనా చేయొచ్చు. కానీ ఆ చేయాలంటే మనకు 5 స్టెప్స్ తెలిసి ఉండాలి ముందు. 5 స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ సీన్ సేఫ్టీ, చెక్ ఫర్ రెస్పాన్స్, దెర్ ఇస్ నో రెస్పాన్స్, కాల్ ఫర్ హెల్ప్. హెల్ప్ అడిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి చెక్ పల్స్ అండ్ బ్రీతింగ్ పల్స్ లేదు అంటే మనం వెంటనే చెస్ట్ కంప్రెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. స్టెప్ వచ్చేసి పేషెంట్ సేఫ్టీ, మన సేఫ్టీ, ఇద్దరు సేఫ్టీ మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ అక్కడ వైర్ కరెంట్ షాక్తో కింద పడ్డాడు. అప్పుడు వెళ్ళినప్పుడు మనం డైరెక్ట్ పేషెంట్ టచ్ చేయకుండా ఆ కరెంట్ కనెక్షన్ని మనం స్టాప్ చేసిన తర్వాత పేషెంట్ అప్రోచ్ అవ్వాలి. ఇది సీన్ సేఫ్టీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఎనీథింగ్, పేషెంట్ స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు, ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి పేషెంట్ ఫస్ట్ సేఫ్గా మనం బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొస్తే మనం అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి చెక్ ఫర్ రెస్పాన్స్. పేషెంట్ మన రెస్పాన్స్ అవుతున్నాడా లేదా అనేది చెక్ చేయాలి. ఆ రెస్పాన్స్ ఎలా చెక్ చేయాలంటే ఈ షోల్డర్స్ పైన అలో సార్ ఆర్ యు ఓకే, అలో సార్ ఆర్ యు ఓకే, అలో సార్ ఆర్ యు ఓకే అని గట్టిగా 3 సార్లు అరవాలి. అరిచినప్పుడు ఆ పేషెంట్ అనేది రెస్పాన్స్ అయ్యాడు అనుకోండి, పేషెంట్స్ ఓరియంటెడ్. పేషెంట్ మనకు రెస్పాన్స్ కాలేదు, అప్పుడు ఏం చేయాలి? థర్డ్ స్టెప్స్కి వెళ్ళాలి మనం. థర్డ్ స్టెప్ వచ్చేసి కాల్ ఫర్ హెల్ప్. హెల్ప్ అనేది దగ్గర లోకల్ అంబులెన్స్ నెంబర్కి అయినా, ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో అయినా, గవర్నమెంట్ సర్వీస్లో అయినా మనం అంబులెన్స్ సర్వీస్కి కాల్ చేయాలి. వాళ్ళకు ఆ కాల్ చేసినప్పుడు ఏం చెప్పాలంటే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ తీసుకుని రమ్మని చెప్పాలి. అంటే ఏఈడి, ఇది మనకు షాక్ ఇచ్చే మిషన్ అన్నమాట. ఇది వాళ్ళకి చెప్పేసాం. వాళ్ళు వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? పేషెంట్కి పల్స్ అండ్ బ్రీతింగ్ ఉందా లేదా చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేయాలంటే మన హార్ట్ నుంచి బ్రెయిన్కి ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీస్ అనేవి ఉంటాయి 2. హార్ట్ నుంచి బ్రెయిన్కి బ్లడ్ సప్లై అవుతుంది. ఇది మనం 2 ఫింగర్స్తోని ఇక్కడ 5 to 10 seconds, నాట్ మోర్ దెన్ 10 seconds చెక్ చేయాలి. పల్స్ లేదు, పల్స్ చెక్ చేసుకున్న అదే టైంలో మన పేషెంట్కి అనేది బ్రీతింగ్ చెక్ చేయాలి. చెస్ట్ రైజ్ అవుతుందా, వాళ్ళు గాలి తీసుకుంటున్నారా అనేది, చెస్ట్ రైజ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 4th స్టెప్. 5th స్టెప్ వచ్చేసి పేషెంట్కి పల్స్ లేదు, బ్రీతింగ్ లేదు, ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఆక్సిజన్ ఇవ్వాలి. అదేవిధంగా చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేయాలంటే హార్ట్ మళ్ళీ పంపింగ్ మనం అనేది ఆర్టిఫిషియల్గా మనం ప్రెస్ చేస్తూ స్టార్ట్ చేయాలి. ఇది ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఇందులో మనం ఎన్ని కంప్రెషన్ చేయాలనేది తెలుసుకుందాం. వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 100 to 120 per minute అనేది మనం చెస్ట్ కంప్రెస్ చేస్తాం. అదేవిధంగా వాళ్ళకు హార్ట్ పంప్ చేస్తున్నాం, అదేవిధంగా గాలి కూడా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు 2 times బ్రీతింగ్ అనేది మనం ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాం. అది ఎలా ఇస్తాం, ఏ డివైస్తో ఇస్తాం అనేది అది కూడా తెలుసుకుందాం ముందు. కంప్రెషన్స్ ఏ ప్లేస్లో చేయాలి? ఇక్కడ పక్కన ఇమేజ్ ఇస్తున్నా చూడండి. ఆ ఇమేజెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ మిడ్ ఆఫ్ ద స్టెర్నమ్, లోవర్ ఆఫ్ చెస్ట్, ఇక్కడ మనం ఇలా చేతిలో ఒక చేతి మన డామినేట్ ఆన్ తీసుకొని ఒక ఇంటర్లాక్ చేసి మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయకుండా, మన ఎల్బో ఉంటుంది కదా, ఈ ఎల్బో జాయింట్ అనేది మనం ఫోల్డ్ చేయకూడదు. ఫోల్డ్ ఎందుకు చేయకూడదు అంటే ప్రెజర్ ఇచ్చేయాలి. ఇలా 1 2 3 4 5 6 7 8 ఇలా 30:2 అనేది మనం చేసేయాలి. ఈ 30 ఓకే, 30 కంప్రెషన్స్. 2 అంటే ఏంటిది? ఆక్సిజన్. మనం హార్ట్ పంప్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ కూడా 2 సార్లు ఇవ్వాలి. ఇలా 100 నుంచి 120 అనేది చేయాలి అడల్ట్ పేషెంట్కి. అదేవిధంగా మనం పేషెంట్ బ్రీతింగ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ చెస్ట్ రైజ్ కూడా చూసుకోవాలన్నమాట. ఏఈడి అంటే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్. ఇది వచ్చేసి మనకు ఆటోమేటిక్ అదే షాక్ డెలివరీ చేస్తుంది. డెలివరీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ సిపిఆర్ చెయ్యాలా అని అదే మనకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చేస్తుంది అన్నమాట. పడిపోయారు అలాంటప్పుడు ఇక్కడ లోపల ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఏమైనా ఫారిన్ బాడీ ఉందా, పేషెంట్ ఏమైనా తింటున్నప్పుడు పడిపోయాడా, ఏమైనా మిద్దెలో ఏమైనా అడ్డంకి వచ్చిందా, ఆ మధ్యలో ఏమైనా అడ్డంకి ఉందా అనేది మనం ఎలా చూసుకోవాలంటే హెడ్ టిల్ట్ అండ్ చిన్ లిఫ్ట్, ఇది ఓపెన్ చేయాలి. ఫస్ట్ పేషెంట్ మౌత్ ఓపెన్ చేయాలి. మౌత్ ఓపెన్ చేయాలంటే ఈ ఇమేజ్లో చూస్తున్నాం చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేషెంట్ అనే హెడ్ అనేది కిందికి చేసి చిన్ అనేది లిఫ్ట్ చేసి
ఓపెన్ చేస్తున్నారు అనమాట. అంటే మౌత్ని ఓపెన్ చేసి అందులో ఏమైనా అడ్డంకి ఉందా, ఏమన్నా మెటీరియల్ అడ్డంకి వచ్చిందా పేషెంట్కి, ఫారిన్ బాడీ ఏమైనా ఉందా అనేది వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా పేషెంట్ ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, మనం ఏం చెక్ చేయలేం. ఈ సర్వైకల్ అనేది సీ స్పైన్ ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది, పేషెంట్కి ఏమన్నా ఇక్కడ నాచర్ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి, ఇది మూవ్మెంట్ అనేది కాకూడదు. అప్పుడు ఏం చేయాలంటే ఇంకోటి వీళ్ళు చేస్తున్నారు చూడండి, జా థ్రస్ట్ మాన్వర్ అనేది చేస్తున్నారు. అంటే ఓన్లీ ఇది మూమెంట్ కాకుండా, అంటే సీ స్పైన్ అనేది మనకు మూమెంట్ కాకుండా వాళ్ళు చేస్తారు చూడండి ఇలా. ఓకేనా, ఇది మన బిఎల్ఎస్. ఈ వీడియో మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అదేవిధంగా మనం మాన్యువల్గా ఎలా చేస్తామని డెమో కూడా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.